ఇప్పుడు ఎట్లా ఉంది 10 years గవర్నమెంట్ చూస్తున్నాం కదా మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా మంచిగా పనులు జరిగినాయని? మాకైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు బునాది గాని మా ఊరికి బునాది గాని కాలువ ఉండే ఎమ్మెల్యే గారు బాగా సొంత నిధులతో ఒక 70-80 లక్షలు ఖర్చు పెట్టుకుని కాలువ దోకొచ్చిండు. మాకు ఎవరికి అక్కడ మా ఊర్లో 10-20 ఎకరాల రైతులు ఉన్నాం. అందరికి మంచిగా నీళ్లు వస్తున్నాయి, మంచిగా వారుతుంది, కరెంట్ కూడా మంచిగా వస్తుంది. పథకాలు కూడా అందుతున్నాయా? సంక్షేమ పథకాలు కూడా అన్ని అందుతున్నాయి. రైతు బంధు గానీ రైతు కళ్యాణ లక్ష్మి గానీ అన్ని అందుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇలా ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, రైతు బంధు మేము కూడా ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఏమో, యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఏమో అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇది మీకు ఓకేనా? మీ రైతుకు కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఇస్తే కౌలు రైతుకి ఏమంటే చాలా కష్టము. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మన పాస్బుక్ ఏంది మన ఇది ధరణి వచ్చినాక పాస్బుక్ పెట్టినప్పటి నుంచి వేరే కౌలు రైతులకి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసుకున్న నా భూమి అనే కాన్సెప్ట్ నే పరిస్థితి జరుగుతుందని ధరణి పెట్టిండు. కాస్త కానా కబ్జా కానా 2 తీసేసినాక ఈ రోజు ఇంకా మళ్ళా నువ్వు కౌలు రైతుకి ఇస్తే వీళ్ళకి అంటే మాకే ఇప్పుడు రైతు నేనే మళ్ళీ వాళ్ళకి ఇచ్చి నాకు అంటే మళ్ళీ పంచాయతీ మా ఇద్దరు పంచాయతీ పెట్టినట్టు పెట్టినట్టు అవుతుంది. ఇక రైతు బంధు అనేది రైతుకే ఇవ్వాలి. కౌలు రైతుకి ఇస్తే నువ్వు కౌలు రైతుకి ఏమి ఇస్తావు అనేది ఇస్తే నువ్వు ఇద్దరికి ఇస్తావు అనాలి. ఆ మాట మంచిగా ఉంటది. నువ్వు ఒకరికే ఇస్తా అంటే మరి ఇద్దరి మధ్య నాకాని కానీ వీళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కౌలు రైతుకు భూమి ఓనర్ కు లేని పంచాయతీ. మీకు ఎట్లా మరి ఎట్లా రావాలి రైతు బంధు? ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం లెక్క వస్తుంది, సరిపోతుందా? రైతు బంధు స్టార్టింగ్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఫస్ట్ 4,000 ఇచ్చిండు, తర్వాత 5,000 ఇచ్చిండు ఎకరాకు. మొత్తానికి ఈ అంశాల పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం పైన ఒకప్పుడు మొన్ననేమో 3 గంటల కరెంటే సరిపోతే 10 years మోటార్ అంటాడు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుండు. ఎందుకు రైతుల పట్ల ఇట్లా మాట్లాడుతున్నారు? మా కాడైతే ఇప్పుడు ఏడైనా మన పరిస్థితి ఇప్పుడు బోర్ల వాటర్ కాబట్టి కంపల్సరీ 2 inch వాటర్ వస్తుంది. ఏడైనా 5 HP మోటార్ ఉంటది. 10 HP అయితే ఏ రైతు కూడా ఉండదు. ఇప్పుడు మనం 24 గంటల కరెంట్ వస్తే 24 గంటలు రైతులు ఏం వాడతలేము. ఒక 16 గంటలు 17 గంటలు వాడుతున్నాం భూమిని మనం పెట్టుకున్న సామర్థ్యం బట్టి. ఇప్పుడు దీనికి నీకు 3 గంటల కరెంట్ ఇస్తే అప్పుడు 6-7 గంటల కరెంట్ ఇస్తే సరిపోలే. ఈ 2 inch వాటర్ ఇక మన దగ్గర ఫుల్ వాటర్ అయితే కాదు. ఇప్పుడు కాలం పరిస్థితి బట్టి ఒకేనా భూమి కెనాల్ వాటర్ కి ఏమన్నా మూసి నది ఇప్పుడు ఏంది మన బునాది కాలువ సైడ్ ఉన్నాయి, కొంచెం ఫుల్ వస్తాయి. కొంచెం మిట్ట ప్రాంతం కొంచెం తక్కువ వస్తాయి, లూజ్ 2 inch వస్తాయి. నువ్వు ఆ లూజ్ 2 inch వచ్చి అక్కడ వారేదేమో తక్కువ. మాకు 2,000 ఎకరాలు ఉంటుంది మా ఊర్లో. పారుగాడ దగ్గర 1,500 ఎకరాలు పారుగాడ ఉంటది. పారుగాడలో అంటే ఒక 500 ఎకరాలు బునాది కనుక చెరువు కింద వాటర్ ఎక్కువ ఉన్నాయి. అతి మంది మీద సైడ్ మొత్తం మిట్ట ప్రాంతం మొత్తం 2 inch వాటర్ కి ఎక్కువ. 2 inch వాటర్ కు 5 HP మోటార్ నీకు ఎంతసేపు వస్తే ఎన్ని ఎకరాలు వాడుతుంది? 3 గంటలకు ఎకరం 2 ఎకరాలు కూడా వారేది. ఒక 6-7 ఎకరాలు పట్టుకుంటాడు రైతు ఎవరైనా. ఒక మోటార్ కు మినిమం 3 నుంచి 4 ఎకరాలు పెడతాడు. మరి నువ్వు 3 గంటల కరెంట్ ఉంటే ఎంతసేపు వాడుతుంది? మినిమం 10-12 గంటలు పైన ఉండాలి కరెంట్. 24 గంటలు ఏం వాడతలేం, 10-18 గంటలు వాడుతున్నాం. కానీ ఈ 3 గంటల కరెంట్ అయితే వేస్ట్. ఏమంటారు మీరు రైతులు? ఏమంటారు 3 గంటల కరెంట్ ఇచ్చే 3 గంటల ప్రభుత్వం అంటే కంపల్సరీ మేము ఇప్పుడు సరే ఇప్పటిదాకా మనం తెలంగాణ ఆంధ్ర విడిపో ముందు కూడా మనం చూసినాం కదా. ఏం చూసినాం? చాలా మంది చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు అన్నాడు. మరి కేసీఆర్ అయితే 24 గంటల కరెంట్ ఖచ్చితంగా ఇచ్చిండు. బావులకు ఇచ్చిండు, ఇట్లా ఊరు కూడా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 గంటలు అంటే ఓడేస్తాడు ఓటు కంపల్సరీ. రైతు ఇప్పుడు 70% రైతు భూభాగం మీద బిజినెస్ దారులు వీళ్ళు కూలి నాలి కంటే ఎక్కువ 70% 6% రైతులే ఉన్నారు. ఆ రైతులే అందరు వ్యతిరేకమవుతారు, ఓటేయరు. కంపల్సరీ రేవంత్ రెడ్డిని ఆయన నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా ఓడగొడతారు. ఇప్పుడు ఎవరైతే రైతు పక్షపాతిగా ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళనే ఎన్నుకుంటారు. ఇక్కడ మన ఎమ్మెల్యే సాబ్ కూడా మంచిగా ఉండు, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయనకే ఓటేస్తారు. అంతే. ఏం పేరు? నా పేరు క్రాంతి. ఎక్కడి నుంచి? తొక్కపురం. ఎట్లా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎట్లా చేసింది? ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే నెంబర్ 1 ఉంది, బాగా చేసింది. రైతు బీమా గాని, రైతు బంధు గాని, కళ్యాణ లక్ష్మి గాని, మళ్ళీ ఇంకోటి వడ్ల కొనుగోలు అనేది నెంబర్ 1. వడ్ల కొనుగోలు అప్పుడు మేము ఏం చేసేది, మాకు ఎకరంన్నర వారేది. ఆ ఎకరంన్నర తీసుకుపోయి కౌంటర్ దగ్గర పోసేది. 4-5 రోజులు వండేది. వర్షం వచ్చింది అనుకో చాలా ఘోర పరిస్థితి ఉండేది, మోరిలో కొట్టుకొని పోయేది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనేది. ఏం చేయలేదు. ఆ ఎకరంన్నరకు కూడా మందు బస్తాలు దొరకాలంటే లైన్ కట్టేది మేము.
పొద్దుగాల పోయి ఆధార్ కార్డు ఆడ పెట్టి లైన్ కడితే ఇక ఇవాళ వస్తుందో రావో ఆ మందు బస్తాలు, రేపు కూడా దొరకపోయేది. అట్లా ఒక 2-3 రోజులు మేము పరిగాపులు కాసేది. ఇప్పుడు ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు నేను దాదాపు తరిపురం 8 ఎకరాలు పెడుతున్నా. ఆ 8 ఎకరాలకు కూడా సరిపడా నాకు పోయిందంటే డబ్బులు పట్టుకొని పోయిందంటే నాకు యూరియా బస్తా కానీ మందు బస్తా కానీ ఇంకా ఏదైనా సరే నాకు ఇమీడియట్లీ వచ్చేస్తున్నాయి. నాకైతే ఇప్పుడు ఇబ్బంది లేదు, అమ్ముకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోయింది మాకు. మళ్ళీ అమౌంట్ కూడా అప్పుడు కౌంటర్ దగ్గరికి పోతే ఆ సేటు మాకు డబ్బులు కావాలి అని ఊకే బతలాడేది. ఇవాళ మందు బస్తాలకు ఇస్తా, రేపు ఏంది కలుపుకులకి ఇస్తా, నీకు మందు బస్తాలు కావాలన్నా వాళ్ళదే ఏమో ఉండేది షాపు, అది రాసి పెట్టేది, పాత లెక్క ఉండేది, అంతా గలీజ్ దేశం ఉండే మాకు అప్పుడు. ఆ పైసలు వచ్చేది కూడా డ్యూటీకి రిగానికి ఉండిపోయేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాస్తవానికి 100% కడుపు నిండి అన్నం తింటున్నాం. సస్యశ్యామలంగా ఉంది మా భువనగిరి మండలం కానీ. ఇదైతే మాకు చుట్టుపక్కల అయితే అప్పుడు నెర్రలు వారిని నేలరు, చెరువు నిండపోయేది. చెరువు నిండినా గానీ ఒక నెల రోజుల మించి 2 నెలల మించి నీళ్లు ఉండకపోయేది. అది కేసీఆర్ అదృష్టమో ఏమో గానీ ఇప్పటికైతే ఆయన వచ్చి నుంచి మాకు పంటలు బాగా పండుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ కూడా కొన్ని పథకాలు పెట్టింది. దాంట్లో రైతు బంధు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందో వీళ్ళేమో ఎకరానికి 16,000 ఇస్తా అంటున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, రైతు బంధు మేము కూడా ఇస్తాము, అది కూడా 15,000 ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఏమో, యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఏమన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీని పట్ల? ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే అంటే 100 ఎకరాలు ఉండే వాళ్ళు ఉండేది, 100 ఎకరాలు భూస్వాములు వాళ్ళు ఉండేది. వాళ్ళు ఏంది అప్పుడు నాగన్లు ఉండేది, బాగా నాగన్లతోటి దున్నలేక కౌలుకి ఇచ్చేది. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు అయిపోయినాయి. అప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేది, ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేది. ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు అనేది తగ్గిపోయినాయి. ఇప్పుడు మా డాడీకి 10 ఎకరాలు ఉందనుకో, మా తమ్మినికో 5 ఎకరాలు, నాకో 5 ఎకరాలు. ఎవడు పోయాడా పని చేసేది లేదు. ఎవరికైనా కదా ట్రాక్టర్ చెప్పినామా, పోతుండు, నీళ్లు పెట్టగానే దున్తుండు, వస్తుండు. మళ్ళీ రోజు మేము పోతున్నాం, ఉరాలు తీసుకుంటున్నాం, ఒక రోజు నాటేసుకుంటున్నాం, ఒక 2 రోజులు పని మాని మా పనులు మేము చేసుకుంటున్నాం. దానికి ఇంకా కౌలు రైతు అనేది అవసరం లేదు, కౌలు రైతులకు పైసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కౌలు రైతు అనేది చాలా తగ్గిపోయింది, ఎవరి పొలం వాళ్ళు చేసుకుంటున్నాం. ఈ కౌలు రైతు అనేది అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో దూషించి మాట్లాడుతుంది కానీ అంతకు మించి ఇంకోటి ఏం లేదు. గతంలో కూడా చూసినాం 3 గంటల కరెంట్ సరిపోతుంది అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దీని పట్ల? 3 గంటల కరెంట్ అంటే అది సాధ్యం కానిది. ఇప్పుడు మేము వర్షాన్ని కోసిన తర్వాత దాన్ని మళ్ళీ తడపాలి, మళ్ళీ తడపాలంటే దానికి ఖచ్చితంగా ఒక 3 గంటలు, ఒక మడి తడవనీకే 3 గంటలు పడుతుంది. ఎందుకంటే దానికి పదన అనేది వెళ్ళిపోతుంది కదా, అది వారనీకే 3 గంటలు పడుతుంది. అట్లా మరి ఎన్ని రోజులు వారబెట్టాలి? ఒక ఎకరా పొలం పారబెట్టాలంటే ఒక 10 గుంటల మడికే 2-3 గంటల టైం తీసుకుంటుంటది. ఆ 3 గంటలలో కూడా వేరే రైతుకు ట్రాన్స్ఫర్ మీద ఫీజు పోయింది అనుకో, వాడు ఆయనకు కూడా అవసరమే కదా పక్క రైతుకు. ఆయన ఏం చేస్తాడు, ఫోన్ చేస్తాడు లైన్ మ్యాన్ కానీ, ఫోన్ చేయగానే లైన్ మ్యాన్ వస్తాడు, కట్ చేసి ఆయన ఫీజు వేస్తాడు. అప్పుడు 10 నిమిషాలు. అట్లా ఊర్లో ఎంతో మంది రైతులు ఉంటారు. అట్లా 10 నిమిషాలు తీస్తే 1 గంట పోయినా గానీ రోజుకు 2 గంటలే మిగులుతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. అప్పుడు ఇంకా ఆయన ఇచ్చేది ఏముంది, కరెంటు అంతే. మరి మొత్తం ఓవరాల్ గా ఏం చెప్తారు మరి? ఈసారి ఎన్నికలు చాలా అంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చి కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎవరేమన్నా చేయని బాస్. ఇంకోటి ఏంటంటే అన్నంలో మట్టి పోసుకోవద్దు. మా ఉద్దేశం ఏంటంటే మేము రైతులం, మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురు చూసినామంటే అప్పుడు 6 గంటలు కరెంట్ వచ్చేది మనకు, 3 గంటలు నైట్ ఇచ్చేది, 3 గంటలు డే టైంలో ఇచ్చేది. ఆ 3 గంటలు కూడా కరెంట్ పోయి వస్తుంటే ఒక కొద్దిగా దూరం పారింది అనుకో కరెంట్ పోయేది. కరెంట్ పోగానే ఈ నీళ్ళు ఇన్నే బిక్కిపోయేది. ఈ నీళ్ళు బిక్కిపోగానే మళ్ళీ కరెంట్ వస్తే మళ్ళీ అదే వారేది కానీ ఎక్కువ పొలం నడవపోయేది, ఎండిపోయేది. ఎన్నో బాధలు పడ్డాం. ఈ బాధలు మళ్ళీ వాడలేం మేము. ఎందుకంటే ఇప్పుడు హాయిగా నైట్ కట్కేసి వచ్చినాం అనుకో, ఆటోమేటిక్ కట్కేసి వస్తే పొద్దున వరకు ఎకరన్నర పొలం పారుతుంది. ట్రాక్టర్ కూడా వస్తాడు, ఇలా దున్నిపోతాడు. హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. మరి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకి ఇన్ని మాటలు మాట్లాడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఎట్లా ఉంటది? వీళ్ళు ఇక వాళ్ళ సీట్ల గురించి తప్పించి రైతుల గురించి గాని జనం గురించి గాని ఆలోచించేది ఏం లేదు అక్కడ. అంతే 100% చెప్తున్నా. ఓవరాల్ గా మరి ఎవరేస్తే రైతులకు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ చూస్తారు మీరు? ఖచ్చితంగా కేసీఆర్ వస్తే ఇంకా డెవలప్మెంట్ గా మేము చాలా మెరుగుపడతాం. మేము రైతులము చాలా బేసిక్గా ఉంటాం, గుండె మీద చేసుకొని అనుకుంటాం. ఓకే.